ఒకే అవతారంలో విష్ణువు దుష్టుల్ని ఎందుకు సంహరించలేదు? దానికి సమాధానం, దుష్టుల నాశనం కంటే ధర్మస్థాపనే విష్ణువు లక్ష్యం. ప్రతి కాలానికి ప్రతి సమస్యకు వేరే వేరే అవతారాలు చాలా అవసరం. కాలం మారితే ధర్మరూపం కూడా మారుతుంది. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ప్రతి యుగంలోనూ దుష్టత్వం విధానం వేరు, అధర్మం రూపం వేరు, మనుషుల యొక్క స్థాయి వేరు. ఒకే మందు అన్ని రోగాలకు ఎలా పనికిరాదో అలానే ఒకే అవతారం కూడా అన్ని యుగాల సమస్యలకు సరిపోదన్నమాట. విష్ణువు శిక్షించేవాడు కాదు, శిక్షణను ఇచ్చేవాడు. ఒక మార్గదర్శి, ధర్మాన్ని చూపేవాడు. రామావతారంలో ఆదర్శ రాజు అంటే ఎలా ఉండాలో చూపించాడు. అలాగే కృష్ణావతారంలో కూడా జీవితం ఎలా నడపాలో ఉపదేశించాడు. ఒకే అవతారంలో చంపేస్తే మనుషులకు నేర్చుకునే అవకాశం ఉండేది కాదు కదా. దుష్టులకు కూడా ఒక పాత్ర ఉండేదండోయ్. ప్రతి దుష్టుడు ఒక పాఠం, ఒక పరీక్ష, ఒక పరిణామ ఫలితం. ఉదాహరణకి రావణుడు లేకపోతే రాముడి ధర్మం పూర్తిగా తెలియదు కదా. అలాగే కంసుడు లేకపోతే కృష్ణలీలలు ఉండేవే కాదు. భగవంతుడు ప్రతిసారి వెంటనే వచ్చి రక్షించేస్తే మనిషికి సహనం, భక్తి పెరగదండి. ప్రహ్లాదుడిని చూడండి, ఎన్నో బాధలు పడ్డాడు, అన్ని బాధలు భరించాడు. చివరకు నరసింహస్వామి వచ్చి కాపాడాడు. ఆలస్యం అనేది ఎప్పుడూ నిర్లక్ష్యం కాదు, అది పరీక్ష. ఒకే అవతారంలో అన్ని దుష్టులను సంహరిస్తే లోకంలో భయం మాత్రమే మిగులుతుంది. కానీ విష్ణువు కోరింది భయం కాదు, భక్తి. కల్కి అవతారం చివర్లో ఎందుకు అంటే కలియుగంలో ధర్మం పూర్తిగా నశించినప్పుడు అప్పుడే సంపూర్ణ సంహారం అవసరం. అంటే మిగతా యుగాల్లో మార్గదర్శనం చూపించి చివరలో శుద్ధి అన్నమాట. ఇదేనండి ఇవాల్టి విశేషం. సర్వే జనా సుఖినో భవంతు.